ప్రభువును రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, చేరువచ్చిన మీకు అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. ఓకే, ఆ వాక్యాన్ని అందరూ కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతం వరదలు వచ్చే ప్రాంతం, చాలా భయంకరమైన వరదలు ఒకప్పుడు వచ్చి చాలా కుటుంబాలని, తర్వాతకి చాలా ఇళ్ళని వదిలి చాలా దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు లాగానే కోనసీమ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఇలాంటి వరదలే అక్కడ వచ్చాయి. వరదలు వస్తూ ఉంటే, సహజంగా వరదలు వస్తూ ఉంటే అందరూ కూడా వరదలు తప్పించుకోవడానికి దూర ప్రాంతాలు అయి వెళుతూ ఉంటారు. అలా వరదలు వచ్చాయి. వరదలలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సరుకులు, సామాన్లు అన్నీ కూడా వరదలో కొట్టుకొని పోతా ఉంటే, వరద రాని ప్రాంతాలు కొంతమంది యవనస్తులు అటు ఒక చోట నిలబడి అటు మార్గాన వస్తువులు వస్తూ ఉంటే ఆ యవనస్తులు వెళ్ళి ఆ వస్తువుల్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఒకరికేమో అక్కడికి వెళ్ళి వరదలో, కొంతమందికేమో ఒక మంచి విలువైనటువంటి వస్త్రాలు దొరుకుతూ ఉన్నాయి, కొంతమందికేమో మంచి బంగారు పెట్టెలో లేదా మంచి మంచి విలువైన వస్తువులు దొరుకుతూ ఉన్నాయి. అలాగే అలా వరదలో అలా ఒక పెద్ద పెట్టె లాంటిది, నల్లగా ఉన్నటువంటి పెట్టె లాంటిది అక్కడ వరదలో అలా వస్తూ ఉంది. వస్తూ ఉంటే ఇక్కడ ఉన్న యవనస్తులు దాన్ని చూశారు. ఇది ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక మంచి శ్రేష్టమైనది ఉంటుంది అని ఆ వ్యక్తి ఏం చేశాడనంటే దూకేశాడు. ఫ్రెండ్స్ చెప్పారు, అరే వద్దురా, అది కొంచెం మధ్యలో ఉంది, దాంట్లోకి నువ్వు వెళ్ళొద్దు, దాంట్లోకి ఎందుకంటే నీ మధ్యలో ఉంది, నువ్వు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళొద్దు అని అంటే ఆ వ్యక్తి నో, ఖచ్చితంగా నేను వెళ్ళి దాన్ని సంపాదించుకుంటాను అన్నాడు. వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, పట్టుకున్నాడు. తర్వాతకి మెల్లగా ఈద్దాం అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారు, అరే వచ్చారా ఇంకా దొరికింది కదా అని అంటే ఆయనేమో మెల్లమెల్లగా వాళ్ళ స్నేహితుడు అలా ముందుకు వెళ్తా ఉన్నాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, అరే వాడిని చూడరా, వానికి మంచి దొరికినట్టుంది, వాడు మనల్ని కాదని మనం అన్ని మంచివేమో మనకి తీసుకొచ్చి మనం అందరు ఇక్కడికి వస్తే వాడు చూడు అక్కడ లాస్ట్కి వెళ్ళి అలా ఇంటికి తీసుకెళ్తాడేమో, మంచిదే దొరికింది అని ఆ వ్యక్తి అనుకున్నాడు, ఆ ఫ్రెండ్స్ అనుకున్నారు. తర్వాతకి అక్కడి నుండి కూతలు వేస్తా ఉన్నాడు ఆ వ్యక్తి మునిగిపోతూ. ఆ వ్యక్తి అయ్యో నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని అంటే, ఏంటి నేను రక్షించమంటున్నావు, నీకు ఒక మంచి విలువైన ఏదో దొరికేది కదా అని అంటే, లేదు అది వస్తువు కాదు, అది ఒక నల్ల ఎలుగుబంటి అన్నాడు. మరి వదిలేసి వచ్చేసాయి అని అంటే, నేను వదిలి చాలాసేపు అయింది కానీ అది నన్ను వదలట్లేదు అంటున్నాడు. నేను వదిలి చాలాసేపు అయింది కానీ అది నన్ను వదలట్లేదు. కారణం ఏంటో తెలుసా, ఆ వ్యక్తిని గట్టిగా పట్టేస్తుంది. ఈవెన్ ఇక్కడికి వచ్చిన మనం కూడా ఏదో ఒక పాపానికి పట్టబడి ఉన్నాం. మనము దాని నుంచి చాలాసార్లు వాక్యాలు వింటూ వచ్చేయండి 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 అని సేవకులు అంటా ఉన్నా కానీ బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు దానికి అలవాటు అయిపోయావు, అది నిన్ను పట్టేస్తుంది. అందుకోసమై పాపం అనే బానిసత్వం నుంచి ఇప్పటికీ బయటికి రాలేకపోతుంది. అలా ఎవరు ఉండొద్దనే,
అలా ఎవరు ఉండకూడదని దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసము నా కోసము కలువరి సిలువలో మరణించి తన రక్తాన్ని చిందించి దారాదారాలుగా నీ కోసము నిన్ను ఎవరు ప్రేమించలేనంతగా తాను ప్రేమించి నీకు ఒక గొప్ప వాక్యాన్ని నువ్వు క్షమించు అని ఒక మాట అడిగితే తాను విడిపించడానికి సిద్ధమై ఉన్నాడు. ఎంతమంది తన దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతారు, వారందరికీ నూతన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓకే, దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఓకే, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం అందరం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము, నేను 21వ అధ్యాయము 6వ వచనము ఇలా ఉంది. ఒకసారి చూడండి అందరూ. లేదని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన, దోనె కుడి పక్కలను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. दोस्तों, क्या आपके MS ऑफिस सॉफ्टवेयर के अंदर ये वाला ऑप्शन है? ध्यान से देखो, इसे कहते हैं को पायलट. లేకపోయిరి. అందరూ చెప్పండి, వల గట్టిగా చెప్పాలా? రైట్, వల లాగలేకపోయిరి. ఇక్కడ బైబిల్లో రాయబడుతూ ఉంది, యోహాను సువార్త అనగానే మిగతా 3 సువార్తల కంటే చాలా భిన్నమైన సువార్త. మిగతా సువార్తలని ఏమంటారని అంటే సమదృక్పథ సువార్తలు అంటారు, కానీ దీన్ని మాత్రమే సపరేట్ గా స్పెషల్ గా దీన్ని జాన్ అండ్ ఎందుకంటే మీరు మిగతా సువార్తలకి యోహాను సువార్తకి కంపారిజన్ చేసి చూడండి, మిగతా సువార్తలు ఈ సువార్త ఒకేలాగా ఉండదు. ఎందుకనంటే మిగతా సువార్తల్లో రాయబడిన విషయాలు యోహాను సువార్తలో రాశాడు. ఎందుకనంటే ఈ రాసిన గ్రంథకర్త ఎవరో తెలుసా? యేసుకు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని బైబిల్లో రాయబడింది. ఇష్టమైన శిష్యుడు ఈ యొక్క సువార్తను రాస్తా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు మనం చూస్తున్నటువంటి స్క్రిప్చర్ ఎక్కడ ఉందంటే, యేసు ప్రభు తాను మరణించి తిరిగి లేచిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా నా వైపు చూసి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని పొంది తిరిగి లేచిన తర్వాత జరుగుతున్న సంఘటన. శిష్యులందరూ కూడా ఏం చేశారంటే, యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులు ఆ యొక్క తిబేరియా అనే సముద్రం ఉంది, తిబేరియా టైబరస్ సముద్రం ఇప్పటికి కూడా ఉంది. ఆ యొక్క తిబేరియా సముద్రానికి ఇంకొక పేరు కూడా ఉంది బైబిల్లో, గాలిలియా సముద్రం కూడా అంటారు. ఈ గాలిలియా అనే సముద్రంలో చాలా విస్తారమైన వ్యాపారం జరుగుతూ ఉంటది. వ్యాపారం మాత్రమే కాదు, పాపానికి ముఖ్య కేంద్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ నుండే చాలా మంది శిష్యులు ప్రభువుని అంగీకరించారు. ఈ యొక్క గాలిలియా ఈ సముద్రం నుండి చాలా మంది శిష్యులు ప్రభువుని అంగీకరిస్తే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటనంటే, యేసు ప్రభు మరణించాడు. మరణించిన తర్వాత శిష్యులకి 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. శిష్యులకి 2 సార్లు మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, రెండోసారి ఆ యొక్క దారిలో ఉన్న వ్యక్తులకి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన 3వసారి ప్రత్యక్షమవుతున్న సంఘటన. శిష్యులందరూ కలిసి ఒక చోట నిలబడ్డారు. యేసు ప్రభు వెంట దాదాపు 3 సంవత్సరాలు వారు తిరిగారు. యేసు ప్రభుతో 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత యేసు ప్రభు మరణించాడు, ఇక కనిపించట్లేదు. కాబట్టి వారు ఏం చేశారనంటే, యేసు ప్రభు ఇక రాడు, యేసు ప్రభుని మనం వదిలిపెట్టాలి అని వాళ్ళు యేసు ప్రభు శిష్యులలో ముఖ్య నాయకుడు ఎవరనంటే పేతురు అంటారు ఆ వ్యక్తిని. ఈ యొక్క పేతురు ఏం చేశాడనంటే, అందరి దగ్గర ఇలా కూర్చొని నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అన్నాడు. అనగానే మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా 6 మంది శిష్యులు ఉన్నారు, 6 మంది శిష్యులు కూడా ఏమన్నారంటే, నువ్వు చేపలు పడితే మేము కూడా చేపలు పడతాం అన్నారు. ఈ శిష్యులందరూ కలిసి ఏం చేశారంటే, ఇంకా తమ యొక్క వలలు, తమ యొక్క పడవ అన్ని రెడీ చేసుకొని ఆ యొక్క గలిలయ సముద్రానికి వెళ్ళారు. సముద్రానికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏందయ్యానంటే, అక్కడ ఆ రాత్రి అంతా వారు తమ వలలేశారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. రాత్రి అంతా వలలు వేస్తూనే ఉన్నారు కానీ ఒక్క చేప లేదు. కారణం ఏంటో చెప్పమంటారా?
కారణం ఏంటో కంటే మనం వీరు మామూలు మనుషుల అని అంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ అంటే చేపలు పట్టడంలో ఒకప్పుడు వీళ్ళకి అలవాటు ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే వీళ్ళు ఒకప్పుడు చేపలు పట్టే క్రమంలో నుంచే యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇప్పుడు మీరు వరి కోత కోస్తారు, మీకు ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో కూడా కోత కొయ్యండి అంటే కోస్తారు మీరు. ఎందుకనంటే మీకు ఆల్రెడీ పని వచ్చు కాబట్టి. వీరికి కూడా చేపలు పట్టడం వచ్చు కాబట్టి వారు చేపలు పట్టగలరు. 2, తిబెరియా సముద్రం అంటే గలిలయ సముద్రంలో చేపలు ఎక్కడ ఉంటాయో కూడా వీళ్ళకి తెలుసు. ఎక్కడ ఉంటాయో తెలుసు, కానీ చేపలు దొరకలేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చేపలు ఉంటాయో కూడా తెలుసు. ఇంకోటి చెప్పమంటారా, టైం కరెక్ట్ కాదంటారంటే టైం కూడా కరెక్టే. వారు రాత్రే, ఎందుకంటే చేపలు రాత్రి వేట కోసం వస్తాయి, పగలిపూట రావు. కాబట్టి రాత్రే వాళ్ళు నైట్ టైంలో వలలు వేశారు. టైంలో మార్పు లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో మార్పు లేదు. 3వది వాళ్ళ యొక్క వారు వేసుకున్నటువంటి ప్రతి అంశం కూడా వాళ్ళ దగ్గర ఏదైనా పొదుపుగా ఉంది అని అంటే అన్నీ కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్నాయి, కానీ చేపలు దొరకలేదు. చేపలు లేవంటారా సముద్రంలో అంటే చేపలు ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి సముద్రంలో. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, బైబిల్లో ఉంది, ఒక్క చేప కూడా దొరకలేదు. వాయ్? ఈవెన్ ఇక్కడ మనం కూడా చాలా ప్రయాసపడతాం, కానీ ఆశీర్వాదాలు మాత్రం రావు. చాలా కష్టపడతాం. If you are running a business where you are the one who's managing operations, sales, marketing, కష్టపడతాం, పగలనగా రాత్రనగా కొన్నిసార్లు శక్తికి మించి కష్టపడతాం, కానీ కావలసిన ఆశీర్వాదము రాదు. కారణం ఏమంటారు? మీ దగ్గర ఎనర్జీ లేదా, చేసే పనితనం లేదా, బుద్ధి లేదా, తెలివి లేదా, డబ్బు లేదా, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఆశీర్వాదం ఎందుకు లేదు అని ఆలోచన చేస్తే నేను చెప్తాను, దేవుడు లేకుండా నువ్వు ఏ పని చేసినా అది ఖచ్చితంగా శూన్యమే. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి కరువు ఉంది. అదేంటంటే దేవుడు లేడు. ఏమి లేదు? దేవుడు లేడు. నాకు ఇచ్చిన సమయం తక్కువ, నేను చాలా తక్కువ సమయంలో ముగించేస్తాను. దేవుడు లేని జీవితము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. దేవుడు ఇక్కడ ఏ మాత్రం కూడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలేదు. నాకు వేరుగా ఉన్నారంటే మీరేమి చెయ్యగలరో లేకుంటే చేస్తారో అనలేదు, చెయ్యలేరు అన్నాడు. నాకు వేరుగా అని అంటే దేవునికి మీ బ్రతుకులు, మీ జీవితాలు కానీ దగ్గరగా లేకపోతే ఖచ్చితంగా నీవు ఇంకొకరి చేతిలో బానిసగా ఉన్నావని అర్థం. గుర్తుపెట్టుకోండి, దేవుడు నా జీవితంలో ఇంకా ఏంటి మేలు కార్యాలు చేయట్లేదు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం చేయట్లేదు, ఎందుకు నా జీవితము పాత జీవితం లాగానే ఉంది, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, జీవితంలో రోజులు గడిచిపోతున్నాయి, నా జీవితంలో ఎందుకు శాంతి, సమాధానం, ఆశీర్వాదం లేదు అని వాళ్ళని అడిగితే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ నేను లేను. దేవుడు లేని బ్రతుకు ఖచ్చితంగా సున్నా. అది దేవుడి సేవకుడు పాడాడు ఏంటంటే, యేసు లేనిదే ఒక పాట ఏదో ఉంది మొత్తానికైతే, ఆ పాట అయితే యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా అని రాశాడు. నిజంగా ప్రియులారా, దేవుడు లేకుండా నీవే కార్యము చేసినా, నీదెంత పెద్దగా గ్రాండ్ గా ఇప్పట్లో పెళ్లిళ్ళు చేస్తారు, చాలా లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ కుటుంబంలో శాంతి ఉండదు. కారణం ఏంటి? డబ్బులు లేవు. అన్నీ ఉండొచ్చు, నువ్వు ఎంత గ్రాండ్ గా ఆయన చేయొచ్చు, కానీ దేవునికి అవకాశం లేని జీవితాల్లో ఆశీర్వాదం అనే మాట ఎంత దూరంలో ఉందనంటే తూర్పుకు పడమరకు ఉన్నంత దూరం ఉంటుంది. కాబట్టి దేవునికి దగ్గర లేని జీవితాలు ఎవరైనా సరే, నీకు అంతస్తులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అందం ఉండొచ్చు,
నీకు పరువు ప్రతిష్టలు, నువ్వు నాయకుడిగా 10 మందిలో తిరుగులాడితే పేరుండొచ్చు, కానీ దేవుని హృదయంలో చోటు లేకపోతే, నీ హృదయంలో దేవునికి చోటు లేకపోతే, నేను చెప్తున్న దేవుని బిడ్డగా నువ్వు మొత్తం జీవనే. దేవుని దృష్టిలో, దేవుని నీతిలో నువ్వు కేవలం సున్నా. ఇది నేను చెప్తున్నమాట కాదు, బైబిలే చెప్తుంది. మనమందరం బైబిల్కి విధేయులు కావాలన్నదే దేవుని ఉద్దేశం. ఇక్కడ ఎవరికైనా, అందుకోసమే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, బ్రతకగలనే వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు కార్యాలు పొందుచు, మేలు కార్యాలు జీవిస్తూ మీరేమైనా బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని కీర్తనకారుడు అడుగుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? లాస్ట్కి నువ్వు నీతి న్యాయమును అనుసరించి జీవిస్తేనే నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలవు. దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా తక్కువ. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ దేవుడి లేడు. వీరు గమ్యం ఏంటి, వీళ్ళది గమ్యం ఏంటి అని ఆలోచన చేస్తే 3 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగారు. గుర్తుపెట్టుకోండి, 3 years యేసు ప్రభు వెంట తిరిగారు. వీళ్ళకి సమాజంలో పేరుంది యేసు ప్రభు వెంట తిరిగారని. వీళ్ళు ఏ కారణం ఏంటి అని అంటే వీరికి ఒక గురి అనేది మిస్ అయింది. యాక్చువల్గా వీళ్ళు చేపలు పట్టడానికి కాదు పిలిచింది. ఆ రోజే చెప్పాడు, పేతురు నువ్వు ఇన్ని రోజులు చేపలు పట్టావు, ఇక నుంచి మనుషులు పట్టాలా. కానీ గురి మర్చిపోయాడు. పేతురు చేస్తున్న నాయకుడు మిస్ అయితే, ఒక్క నాయకుడు తప్పు చేస్తే మిగతా కింద ఉన్న ప్రజలు కూడా అలాగనే తయారవుతారు. గుర్తుపెట్టుకోండి, నాయకుడు పేతురు అందరికి ఆయన చేపలు పడతాననగానే మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు? నేను కూడా వస్తామన్నారు. అందుకోసమే బైబిల్లో నాయకులు లేని జనులు చెడిపోదురు అని బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథంలో నాయకులు మంచి వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా జనులు చెడిపోతారు. చిన్నపిల్లల మీద కూర్చోబెట్టుకోండి. నాయకులు లేని జనులు చెడిపోతారని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి నాయకుడు మంచివాడైతే ప్రజలు కూడా మంచి వాళ్ళు అవుతారు. నాయకులు చెడిపోతే ప్రజలు కూడా చెడిపోతారు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నీవే కుటుంబంలో నువ్వు తండ్రిగా ఉన్నావు, తల్లిగా ఉన్నావు, నిన్ను చూసి నీ పిల్లలు తయారవుతారు. ఎక్కడికే వెళ్ళకండి, నీ కుటుంబంలో నీ బిడ్డలను ఆలోచించండి. పిల్లలు చెడిపోతున్నారు, కారణం ఎవరు అని ఆలోచన చేస్తే నిన్నే చూస్తూ ఉంటారు 24 గంటలు. పిల్లలు చెడిపోయేది పక్క వాళ్ళని చూసి కాదు, జీవితంలో నీవు ఆడుతున్న ఒక్క అబద్ధం పిల్లవానికి 100 అబద్ధాలు నేర్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనము ఏదో పిల్లల్ని వాళ్ళని అంటే కన్ఫ్యూజ్ చేయడానికో లేకుంటే ఏదో ముందుకు సాగడానికో ఒక చిన్న అబద్ధం ఆడేసి వాళ్ళని తోసేస్తుంటాం. కానీ ఆ పిల్లవాని మదిలో ఎప్పటికీ అది గుర్తుండిపోతుంది. రేపు పెద్దయిన తర్వాత నీకంటే 2 ఎక్కువనే చేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసే, ఖచ్చితంగా మిమ్మల్ని చూసే మీ యొక్క పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ వాళ్ళ యొక్క గురి యేసు ప్రభుతో తిరిగారు, కానీ యేసు ప్రభు లక్షణాలు ఇంకా రాలేదు. ఇంకో రెండో విషయం చెప్తాను చూడండి. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత చేపలు, ఆ యొక్క క్రమంలో వారు వెళ్ళారు కానీ చేపలు మాత్రం దొరకలేదు. ఆ సమయంలో సూర్యోదయం అగుచుండగా అనే మాట రాయబడింది. సూర్యోదయం అగుచుందనంటే చీకటి గతించిపోతుంది. చీకటి గతించిన తర్వాత వెలుగు అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ నీతి సూర్యుడుగా వారి యొక్క ఆ దరిన నిలిచాడు. ఈ యొక్క చీకటిని అంతమొందించడానికి వచ్చింది ఎవరు అని ఆలోచన చేస్తే, ఈ యొక్క ప్రపంచం అంతట్లో చాలా మంది పేరు ప్రాఖ్యాతలు కలిసిన వాళ్ళు చాలా మంది భూమి మీదకి వచ్చారు. మేము ఏదో సాధిద్దాం, ఏదేదో ప్రపంచాన్ని మార్చేద్దామని వచ్చారు. కానీ ఈ ప్రపంచాన్ని మార్చగలిగింది ఎవరు కూడా వచ్చారు చనిపోయారు, ఏదో నీతి సూర్య 4 చెప్పారు కానీ ఎవరు కూడా ప్రపంచాన్ని మార్చలేకపోయారు. ఒకే ఒక వ్యక్తి ప్రేమ అనే అంశాన్ని పట్టుకొని వచ్చాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు. గట్టిగా చెప్పాలి, ఆ వ్యక్తి వచ్చి ప్రపంచాన్ని అల్లాకల్లం చేశాడు. అందుకోసంగా తన శిష్యులకు ఇదే మాట చెప్పాడు, వీరు భూమిని తలకిందులుగా చేసేవారు అని శిష్యులకి సాక్ష్యం ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? శిష్యులు ప్రభువుని మాట ఫస్ట్ మనలాగే అంగీకరించకపోయినా ఈవెన్ తర్వాత జీవితంలో ప్రభువుని వెంబడించారు. వారు సూర్యోదయం అగుచుండగా ప్రభు అక్కడ నిలబడి ప్రభు చెప్పాడు, అయ్యా వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, ప్రభు ఇక్కడ ఉన్నాడు అన్నాడు.
కుడి వైపున వేయండి. కుడి వైపున వేసేయకుంటారా? మీరు ఆలోచన చేయండి. రాత్రి కుడి వైపున వేసిస్తారు, ఎడం వైపున వేసిస్తారు, అన్ని వేసిస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే ఎవరి చెప్పినా వేస్తారు. ఇక ఎందుకనంటే మన దగ్గర శక్తి సామర్థ్యం అన్నీ కోల్పోయినప్పుడు ఎవరి ఆ మాట చెప్పినా వినే పరిస్థితి. లాస్ట్కి అక్కడ వెళ్ళినాను అంటే అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్ళినాను అంటే కొన్ని పరిస్థితులు అలా అనుకూలిస్తాయి. ఎందుకంటే మన దగ్గర మన శక్తి, మన బలము, మన అన్ని అయిపోయిన తర్వాత ఇంకా వారు కరెక్ట్ చెప్పినా అదే ఇంటర్, రైట్ చెప్పినా అదే, రాంగ్ చెప్పినా అదే. కొన్నిసార్లు అలా వినాల్సిన పరిస్థితి వీళ్ళకి కూడా వచ్చింది. ఆయన ఎవరో తెలీదు. ఒకప్పుడు అంటే ప్రభు తెలుసు ఈయన బోధకుడు నిజంగంటే అని చెప్పేసి కుడి వైపు వేశాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎవరో తెలియదు ఆ దరిని నిలబడి ఆయన మాట విన్నారు. కుడి వైపున అనగానే వీళ్ళు కరే వెయ్యండ్రా ఎక్కడొస్తాడు అని చెప్పేసి ఆ తెల్లవారినప్పుడు మరలా తెల్లవారుగానే వాళ్ళు వేశారు. కుడి వైపున వేయగానే ఆ చేపలు విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా చేపలు పడి ప్రభుత్వం మహిమపరచండి. దేవుని మాట వినగలిగే శక్తి మీ లోపల ఉంటే, దేవుని మాట కానీ మీరు అంగీకరిస్తే, దేవుడు తన జీవితంలో ఎవరికైతే ఏ ఉద్దేశం అయితే ఆలోచన చేశాడో అవన్నీ కూడా సఫలపరచడానికి ఆ దేవుడు బ్రతికే ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు. సాక్ష్యం ఎవరు చెప్పమంటారా? ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవునికి సాక్షులమే. దేవుడు నిజంగా అంటే లేకపోతే, ఆయన కానీ బ్రతికి ఉండకపోతే ఈ వాక్యము, ఇంతమంది ప్రజలు, ఇన్ని చర్చిలు మనకు అవసరము లేదు. ఆ దేవుడు బ్రతికున్నాడు కాబట్టి ఈవెన్ ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. వారు ఆ మాట వినగానే వేశారు. ఎన్ని చేపలు పడ్డాయి చెప్పమంటారా? 153 చేపలు విస్తారంగా పడ్డాయి. 153 చేపలు పడ్డాయి. పడగానే ఆ 153 అన్నది చాలా విషయాలు ఉన్నాయి, నేనైతే అవన్నీ చెప్పను. కానీ 153 ఒక 10 ఇలా 15 గ్రూపులుగా 15 కుప్పలు పెట్టేశారు. ఒక 3 ఎక్కువ. అలా ఎందుకు అనంటే అది పెద్ద చేపలు అని బైబిల్లో రాయబడింది. వారు ఎప్పుడూ కూడా అన్ని చేపలు చూసి ఉండకపోవచ్చు అన్నది ఈ యొక్క యోహాను గ్రంథకర్త యొక్క ఉద్దేశము, శాస్త్రవేత్తల అంటే బైబిల్ పండితుల అభిప్రాయం. ఎందుకు 153 రాశారు బైబిల్లో? సంఖ్యలు కూడా రాస్తారు అని అంటే జస్ట్ మనకు తెలియడానికి వారు అంత పెద్ద చేపలు ఎప్పుడైనా చూసి ఉండకపోవచ్చేమో అన్న ఉద్దేశంతోనే అయ్యుండొచ్చు అని చాలా మంది అభిప్రాయం. గుర్తుపెట్టుకోండి, వారు అన్ని చేపలు చూసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఒక్కసారి మాట చూద్దాం, చూడండి. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే 16వ వచనం యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. గట్టిగా ఎవరైనా చదివి వినిపిస్తారా? మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడుగగా, పైన కూడా 15వ వచనంలో చూడండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ముగించేస్తున్నాను నేను. 15వ వచనం, యోహాను కుమారుడవైన సీమోను. యాక్చువల్గా అయితే ఆయన పేరు పేతురు కానీ ప్రభువు 3 సార్లు సీమోను 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 అని పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, పేతురు అని రాయబడలేదు, కానీ సీమోను 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 అని పిలిచాడు 3 సార్లు. ఎందుకు 3 సార్లు పిలవాల్సి వచ్చిందంటే, ఒకప్పుడు అదే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు ఒక టైంలో. ఆ 3 అబద్ధాలకు గాను 3 ప్రశ్నలు ప్రభువును అడిగాడు. దేవుడు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, సీమోను, యోహాను కుమారుడవైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అక్కడ అన్నాడు. మన గ్రీక్ వర్డ్ లో, కొత్త నిబంధన గ్రీక్ లో రాయబడింది. గ్రీక్ లో ఏమని రాయబడింది అంటే అగాపే అని రాయబడింది. అగాపే అని అంటే షరతులు లేని, నా కోసం చచ్చిపోవడానికైనా నువ్వు నన్ను అంతలా ప్రేమిస్తున్నావా అన్నాడు. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? దానికి నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ దాన్ని గ్రీక్ లో మనము చూస్తే ఇంగ్లీష్ వర్డ్ లో ఏమని రాయబడింది అంటే జస్ట్ అండ్ లైక్ అన్నాడు. అంటే నేను జస్ట్ ప్రేమిస్తున్నా అనే, అంటే అగాపే అని రాయబడకుండా జస్ట్ ఐ లైక్ యూ అంటే నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టుగానే అన్నాడు. కానీ నీకోసం చచ్చిపోయేంత ప్రేమ అయితే నా లోపల లేదు అన్నాడు ఫస్ట్. అందుకోసమే రెండోసారి అడిగాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?
ఆ సెకండ్ టైం కూడా అలా అన్నాడు, కానీ మూడోసారి అన్నాడు, ప్రభు నీకు తెలియదా నేను ఇంత ప్రేమిస్తున్నాను. కోపం వచ్చేసింది మూడోసారి అక్కడే. 2 సార్లు బాగానే సమాధానం ఇచ్చాడు, కానీ మూడోసారి కోపం వచ్చింది పేతురుకి. దేవుడు అంటున్నాడు, వీరి కంటే, ఈ గ్రీక్ లో ఏముంటుంది తెలుసా? గ్రీకుని యాజ్ గా తెలుగులో అన్వయించితే భలే ఉంటుండే. గ్రీక్ లో ఏమని ఉంటుంది అంటే, ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ లో కరెక్ట్ ఉంది, ఇంగ్లీష్ వర్షన్ లో వీరి కంటే అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ వర్డ్ లో కానీ గ్రీక్ లో కానీ చూస్తే వీటి కంటే అని రాయబడింది. అని అంటే దేవుడు చూపిస్తున్నాడు, అక్కడ 153 పెద్ద చేపలు ఉన్నాయి, ఇక్కడ శిశువులు ఉన్నారు, తర్వాతకి అక్కడ మీ వలలు అవన్నీ ఉన్నాయి. వలల్ని ప్రేమిస్తున్నావా? వీటిని పడవ చేపలు వీటి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చెప్పు. నీకున్న ధనం, నీకున్న ఐశ్వర్యం, నీకున్న పిల్లలు, బంధువులు, ఇంకెవరైనా కావచ్చు, వాటికంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా? ప్రశ్న ఇదే. ఈరోజు నేను నన్ను అడుగుతున్నాడు అదే ప్రశ్న. వీటి కంటే, నీకున్న వాటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? వాటిని కానీ ప్రేమిస్తే నువ్వు నాకు ఖచ్చితంగా దగ్గర లేవు, నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నా దగ్గరికి రావాలి అంటే, నన్ను చేరుకోవాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి. అది కానీ విడిచిపెట్టకుండా నువ్వు పట్టుకుంటే, నువ్వు ఇంకా పాత జీవితం అయిపోయి నాకు వల కావాలి, నాకు చేపలు కావాలి, నాకు పడవ కావాలి, నేను పాత జీవితం అయిపోయి ప్రయాణం చేస్తాను నిన్ను కాకుండా అని అంటే, ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదము చూడవు, దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. గుర్తుపెట్టుకోండి, పాత జీవితము ఈ యొక్క 2024 సంవత్సరంతో ముగింపు పలికేసేయండి. నూతన సంవత్సరంలో కొత్త ఆశయాలు, కొత్త ఆశీర్వాదాలు పొందుకోవాలని అంటే దేవుని కోసం నీతిగా, నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. మీరు వాటిని కానీ ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించలేరు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ముగించేస్తున్నా, సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి పంజాబ్ అనే రాష్ట్రంలో పుట్టాడు. పంజాబ్ అనే రాష్ట్రంలో సాధు సుందర్ సింగ్ అనే ఆ వ్యక్తి పుట్టిన తర్వాత ఆయన ఇంగ్లాండ్ అనే దేశానికి వెళ్ళి చదువుకున్నాడు ఒక 2 సంవత్సరాలు. అయితే ఆ వ్యక్తి సిక్కు జాతికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుని అంగీకరించాడు. అక్కడ వచ్చాడు, రాగానే తన వెంట ఒక మనం చదువుతున్నటువంటి ఇలాంటి బైబిల్ ఒకటి తెచ్చుకున్నాడు. బైబిల్ తెచ్చుకొని ఒక ఇంటి మూలన చదువుతా ఉన్నాడు, వాళ్ళ నాన్న కనిపించకుండా. ఎందుకంటే వాళ్ళు నిష్ఠ కలిగినటువంటి శాస్త్రులు, అంటే వారు ఇతర మతాల్ని కానీ ఎవరిని పట్టించుకోరు. అది గ్రంథాలు కూడా ఇంట్లోకి రాకూడదు, వాటి మాటలు కూడా. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, సాధు సుందర్ సింగ్ ఇంట్లోకి బైబిల్ తెచ్చుకొని ఒక మూలాన చదువుకుంటుంటే వాళ్ళ నాన్న చూశాడు, అరే పనికి మాలోడా, నువ్వు తక్కువ కులపు వారి యొక్క గ్రంథాన్ని తెచ్చుకొని నా ఇంటిలో చదువుతున్నావా అని చెప్పేసి వాళ్ళ తండ్రి ముందే, అంటే కొడుకు ముందే తండ్రి వాళ్ళ నాన్న బైబిల్ని చించేశాడు. చించేయగానే ఈ వ్యక్తి ఇంకో బైబిల్ కూడా తెచ్చుకున్నాడు. డాడీ, నువ్వు నా బైబిల్ని చించేసిన పర్వాలేదు, కానీ నన్ను యేసు ప్రభుని మాత్రం అంగీకరించకుండా, లేకుంటే నేను యేసు ప్రభుకి ప్రార్థించకుండా ఉండలేను అన్నాడు. అనగానే కొద్ది రోజులు, అరే వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆ వ్యక్తికి, వాళ్ళ నాన్నకి ఒక చెల్లెలు ఉంటే వాళ్ళ అత్తను అంటే ఈ వ్యక్తికి అత్తను పిలిపించారు. ఏమన్నా ఇవ్వని చెప్పు మీ ఎల్లుండి కానీ అంటే, అరే నీకు నా యొక్క కూతురు రీత్యాన్ని పెళ్లి చేస్తా, దయచేసి ఆ యొక్క తక్కువ కులపు వారైన ఆ గ్రంథాన్ని ఆ దేవుని వదిలిపెట్టేసాయి అని అనగా ఆ వ్యక్తి అన్నాడు, నన్ను నా దేవుడు రక్షించాడు, ఈ దేవుడు, నేను మాత్రం ఆ గ్రంథాన్ని వదలను, నా దేవుని వదలను అన్నాడు. రెండోసారి వాళ్ళ వచ్చాడు, అరే నీకు ఆస్తి కావాలి అని అంటే ఇంట్లో ఆ గ్రంథాన్ని ఆ తక్కువ కులపు జాతి వారు చదివే ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసాయి, అప్పుడైతే నువ్వు నా ఇంట్లోకి అడుగు పెడతావు అని అంటే, సాధు సుందర్ సింగ్ అన్న మాట గుర్తుపెట్టుకోండి. నాన్న, నువ్వు ఒక సైడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఐశ్వర్యము, ఈ భూమి అంతా తీసుకొచ్చి ఒక సైడ్ పెట్టు, ఇంకో సైడు నా యేసు ప్రభు తీసుకొని ఇక్కడ పెట్టు, కళ్ళు మూసుకొని దేన్ని కోరుకుంటావో కోరుకో అని నువ్వు అడిగితే కళ్ళు మూసుకొని నా ఏ సైడ్ కోరుకుంటాను అన్నాడు. గట్టిగా చెప్పాలనుకుంటే ప్రభు నాకు బాగా ఖర్చు. నిజంగా పిల్లలారా, ఒక్క సైడ్ దీన్ని పెడితే తండ్రి కోపం వచ్చింది, అరే ఇట్లా కాదని చెప్పేసిందేమి సొంత తండ్రి అత్త ఇద్దరు కలిసిందేమి. వాళ్ళ కొడుకు ఏం చేశారంటే అన్నంలో విషయం కలిపి పెట్టారు.
అన్నంలో విషయం కలిపి పెడితే సాధు సుందర్కి తెలియదు ఆ విషయం. తినేశాడు. తినగానే కొద్దిసేపటి తర్వాత కళ్ళు తిరగడం మొదలెట్టేసి మెల్లమెల్లగా వాంతులు అవుతున్నాయి. వాంతులు అవుతామంటే తండ్రి సంతోషిస్తున్నాడు, వాళ్ళ అత్త కూడా సంతోషిస్తుంది, ఆయన కూడా చచ్చిపోతాడు అనుకున్నారు. అలా సాధు సుందర్ సింగ్ ఒంటి బట్టలతో బయటికి కక్కుకుంటూ, రోడ్డు మీద ఎవరు పట్టించుకోవట్లేదు, అలా కక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. వారి ఊరి పక్కన ఒక రైల్వే ట్రాక్ ఉంటే ఏదో ఒక రైలు వచ్చింది, దాన్ని ఎక్కేశాడు. 3 సార్లు వాంతి చేసుకున్నాడు. లోపల ఉన్న విషయం పోయింది. దేవుని కోసము 40 సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు. ఈ రోజు అదే సాక్ష్యం మీ ముందు చెప్తున్నాడు. గట్టిగా శబలు పెట్టి ప్రవణాలు నిజంగా అటువంటి సాక్ష్యాలు జీవితంలో లేవా? వాటికంటే సాధు సుందర్ సింగ్ కి ఈ లోకం కంటే నా దేవుడు నా ప్రాముఖ్యం అనుకున్నాడు. అలా జీవించాడు కాబట్టి ఈనాడు మనం ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. నిజంగా ప్రియులారా, గుర్తుపెట్టుకొని మన జీవితంలో నీకు ఎన్ని ఉన్నా వాటన్నిటికంటే దేవునికి దాని ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ జీవితంలో ఎన్ని ఉన్నా ఖచ్చితంగా అన్ని సున్నానే. దేవుని కోసం మంచిగా, నీతిగా, నిజాయితీగా జీవించండి. మీ యొక్క అనుదిన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన అందరికీ మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాలం మీరు ఇచ్చినటువంటి అవకాశం, మీ సేవకుల ద్వారా ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు తండ్రి. లేదా మీరు మాట్లాడిన ప్రతి మాట విలువైనది, శక్తి కలదు కనుక పేతురు, నువ్వు వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా? వీరికంటే, శిష్యుల కంటే, వాటికంటే, వస్తువుల కంటే నేను మా ప్రియులు ప్రభు దేనిపైన ఇష్టం మక్కువ ఉందేమో ప్రభువ, నీకంటే ఏది కూడా ప్రభు మాకు ఎక్కువ కాకూడదయ్యా. అలాంటి జీవితం మా ప్రియులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పాపం అనే బంధకాల్లో చిక్కబడిన వాటిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు, వారి యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని మరలా బలపరిచినందుకు వందనాలయ్యా. విశ్వాసంలో నుండి పడిపోయిన వారిని లేవనెత్తి వారిని ప్రభు నీ కొరకు సాక్షులుగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందు జరిగిపోతున్న కార్యక్రమాలన్నింటినీ మీ పాదాల చెంత ఉంచుతూ మహిమాగ్రత మీకే చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి స్తుతించి వేడుకొని ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. God bless you.